హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామండి. ఇవాళ అయితే మనం చోలే మసాలా కర్రీ అయితే చేసుకున్నామండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా అయితే 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు తీసుకోండి. నేనైతే తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా. మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే ఆ వార టమాటా ఒకటి పెంచుకోండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా పెంచుకోండి. నేను పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను. ఆ వార కొంచెం కారం వేస్తానండి. ఇది శనగలు కూడా తీసుకోండి. వాటిని నానబెట్టండి, నైట్ అంతా నానబెట్టేసేయండి. మార్నింగ్ ఉడకపెట్టేసేయండి కుక్కర్లో. ముందుగా అవన్నీ ముక్కలు కోసుకొని పక్కన పెట్టేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి. తర్వాత ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఆయిల్ అయితే వేసేసేయండి 2 గంటలు. తర్వాత దాంట్లో బిర్యానీ స్పైసెస్ అండి. నేనైతే ఎక్కువ వేయట్లేదండి, తక్కువ మసాలాతో చేస్తున్నాను. సో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసేయండి దీంట్లో. అట్లా వేగనివ్వండి బిర్యానీ స్పైసెస్ని. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసేసేయండి. బాగా వేయించండి, ఎర్రగా వచ్చేదాకా వేయించండి. చూసారు కదా, అట్లా సన్న ముక్కల కింద కట్ చేయండి. నాదైతే కట్ చేసిన పీసెస్ చూపిస్తుంటే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇట్లా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. టమాటా వచ్చేసి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసేసి ప్యూరీ చేసేసేయండి, మిక్సీ పట్టేసేయండి. ఉల్లిపాయలు అన్నీ వేసేసి నీట్గా వేగనివ్వండి మొత్తాన్ని. కర్రీ చాలా బాగుంటుందండి, తక్కువ మసాలాతో ఉంటుంది. ఎక్కువ మసాలాలు ఏమి ఉండదు. బాగా వేయించండి. చూసారు కదా, అట్లా మగ్గనివ్వండి ఉల్లిపాయ ముక్కల్ని బాగా. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి 1 స్పూను. ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి. తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేయండి. నేను ఇందాక వేయటం మర్చిపోయాను తాలింపులో. ఇప్పుడు వేసేసేయండి, వేగిపోతుంది అది కూడా. వాటితో పాటు అల్లం వెల్లిపాయ పేస్ట్తో పాటు పచ్చివాసన పోయేదాకా వేగనివ్వండి అల్లం వెల్లిపాయ పేస్ట్ని. శనగలు అయితే నైట్ అంతా నానబెట్టి తెల్లారి కుక్కర్లో వేసి ఉడికించండి. దాంట్లో పాటు ఒక బంగాళదుంప కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, టమాటా ప్యూరీ ఆ 2 టమాటాలను అయితే మిక్సీ పట్టేసి నేను దీంట్లో కలిపేసానండి. ఉల్లిపాయ బాగా మగ్గి పచ్చివాసన, అల్లం వెల్లిపాయ పేస్ట్లో పచ్చివాసన పోయినాక ఆ టమాటాని మిక్సీ పట్టి ఆ ప్యూరీ దీంట్లో వేసేసేయండి. ఇంక ఈ టమాటా ప్యూరీని కూడా బాగా మగ్గనివ్వండి. కొంచెంసేపు మూత పెట్టేసి మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి, ఆయిల్ అంతా పైకి తేలేటట్టు. ఇప్పుడైతే మనం ఓ చిటికెడు పసుపు, చిటికెడు పసుపు వేసి మొత్తం కలిపేసేయండి. బాగా మగ్గనివ్వండి కర్రీని అయితే. తర్వాత సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేయండి. మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు మగ్గించాక, ఇదైతే పేస్ట్ అండి, ఇది మసాలా పేస్ట్. దీంట్లో అయితే మనం కొబ్బరి, జీడిపప్పులు, గసగసాలు అయితే వేసి మిక్సీ పట్టి దీంట్లో వేసేసానండి. వేసాక బాగా కలపండి. తర్వాత ఇప్పుడే దీంట్లో కారం కూడా వేసేసేయండి, మీ టేస్ట్కి తగ్గ కారం వేయండి. వేసాక మొత్తం ఒకసారి కలపండి. గరం మసాలా, ధనియాల పొడి,
మీ దగ్గర ఏ ఉంటే అవి వేసేసేయండి. చికెన్ మసాలా, నేనైతే ధనియాల పొడి అని గరం మసాలా వేసానండి. మీరు చికెన్ మసాలా ఉన్నా వేసుకోండి. మొత్తం ఒకసారి కలపెట్టేసేయండి. తర్వాత నైట్ నానబెట్టి ఉడకపెట్టిన శనగలు ఉన్నాయి కదండి, వాటిని కూడా ఆ కర్రీలో వేసేసేయండి. ఒక పొటాటో అండి, పొటాటోని కూడా ఉడకపెట్టి ఇట్లా స్మాష్ చేసేసి వేసేసేయండి కర్రీలో. ఈ పొటాటో వేస్తే కర్రీ చాలా చిక్కగాను చాలా బాగుంటుందండి టేస్ట్. వాటర్ కూడా ఆ కర్రీలో ఉడకపెట్టిన శనగల్లో వాటర్ ఉన్నాయి కదా, అవే పోయండి, మీరు వేరే పోయమాకండి. ఆ వాటర్ పోస్తే కర్రీ బాగుంటుంది. శనగలు ఉడకపెట్టిన కర్రీకి సరిపడా పోసుకోండి, ఎక్కువ పోసుకోకండి, మళ్ళీ మరిగించాలి మొత్తం. తర్వాత మొత్తం కలిపేశాక మూత పెట్టి కొంతసేపు ఉడుకురానివ్వండి, మగ్గనివ్వండి. చూసారు కదా, అట్లా ఉడికేటట్టు మళ్ళీ మొత్తం కలపెట్టుకోండి. బాగా ఉడకనివ్వండి కర్రీని, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది కర్రీ. అట్లా అని ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. మళ్ళీ మూత పెట్టేసి ఇంకొంచెంసేపు మగ్గనివ్వండి. కొంచెం వాటర్ ఉన్నాయి, అవి కూడా మగ్గిపోయేటట్టు, కర్రీ చిక్కపడేటట్టు ఉడకనివ్వండి. చూసారు కదా, ఇప్పుడు సరిపోతుందండి, చిక్కపడింది కర్రీ కూడా. జీడిపప్పు పేస్ట్ వేస్తే ఏంటంటే అండి కర్రీ చిక్కపడిద్దండి. ఆ పేస్ట్ మాత్రం మర్చిపోకండి. జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి అండి, ఆ 3 మెత్తగా గ్రేవీ పట్టేసేయండి. పట్టేసి కర్రీలో వేసేయండి. అది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. బాగా అట్లా ఉడకనివ్వండి. ఇంతేనండి, కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి.